జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని సద్దులోనిపల్లి గ్రామంలో శుక్రవారం 2 కాడెద్దులు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బంట్రోత్ కుశీలన్న అనే రైతు ప్రతినిత్యం లాగానే తన గుడిసెలో ఉండే ఎద్దులను చెట్టు కింద తాడుతో కట్టేసి వెళ్ళిపోయాడు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో సమీపంలో పిడుగుపడటంతో ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. 2 కాడెద్దుల విలువ 1,50,000 ఉంటుందని బాధితుడు వివరించాడు. ఈ సందర్భంగా సర్పంచ్ బెల్లం నరసింహులు మాట్లాడుతూ, గ్రామంలో ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు, కానీ రైతు కుటుంబానికి జీవనాధారమైన 2 కాడెద్దులు మృతి చెందడంతో బాధాకరమని తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతుకు నష్టపరిహారం క్రింద ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఆయన తెలిపారు. సదనంపల్లి గ్రామ సర్పంచ్ నరసింహులు గారు మాట్లాడుతూ, ఈరోజు వర్షం కురిసినటువంటి అకాల వర్షాలకి మా ఊర్లో జరిగినటువంటి సంఘటన ఉరుముల మెరుపులకి ఎద్దులు మృతి జరగడం జరిగినది. రైతుకి అదేవిధంగా నష్టపరిహారం కొరకు పై ఆఫీసర్లకి తెలుపుతూ వెటనరీ డాక్టర్కి, ఎంఆర్ఓకి, ఆర్ఐ దృష్టికి, సెక్రటరీ మేడంకి అందరికీ తెలియజేస్తూ ఏమైనా ప్రభుత్వ తరఫున ఆర్థిక సాయం చేపించగలమని కోరుతున్నాం. నా పేరు కుశలన్న, సద్దునంబలం. అది మా ఎద్దులు 2 లక్షలు పోతుండే. యాజామ 5:30కు వచ్చి గుడిసెలు ఉన్నట్టు బేటిప్పి కట్టేసి ఇట్లా మేత వేసి గెడంకు పోవాలని మేత వేసి నన్ను దొడ్డికి పోయి వచ్చేప్పటిగా మెరుపుకి ఉరుముకి ఇంకా అట్లే మేత తినుకుంటా అట్లే అడ్డం పడినాయి. నా పరిస్థితి ఏం లేదు. నేను 4 ఎకరాల పొలం కౌలు వేసుకొని బతుకుతుంటే ఇప్పుడు ఎద్దులు నా పరిస్థితి ఏం లేదు. మీ గవర్నమెంట్ ఆదుకున్నాలా మీరు తప్పంగా మాకు ఎవరు ఉండరు. నన్ను కోరుకుంటున్నాను, మీరు తప్ప ఎవరు లేరు. గవర్నమెంట్ మమ్మల్ని ఆశించండి. మా పరిస్థితి ఏం లేదు. ఈ 2 లక్షలు పోతుంది ఎద్దులు. ప్రభుత్వం ప్రకారం మమ్మల్ని ఆదుకోనండి. మా పరిస్థితి, మా బీద వాళ్ళం.